నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా హృదయరేఖ గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ మరికొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంతమంది చేతుల్లో హృదయరేఖ ఇలా స్పష్టంగానే ఉన్నా హృదయరేఖ నుంచి ఈ వెనుకకు మరలినటువంటి ఇలాగా ఒక శాఖారేఖ శని స్థానమున మెలికగా ఏర్పడి దాన్ని మెలికగా ఏర్పడినప్పుడు అదృష్టరేఖను ఖండించిన ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు ఈ హృదయరేఖ ప్రేమ, అభిమానము, ఆప్యాయత, రిలేషను, భార్యాభర్తల మధ్య రిలేషను వీటన్నిటినీ తెలియజేస్తుంది కనుక దీని నుంచి వచ్చినటువంటి వెనుకకు మరలినటువంటి ఒక రేఖ అదృష్టరేఖ శని స్థానమున అదృష్టరేఖను చుట్టినప్పుడు ఖండించినప్పుడు అంటే అదృష్టరేఖ శని స్థానము ఇది సంపదకు, ధనానికి, ఈ ఆస్తిపాస్తులు ఇటువంటి విషయాలకు కేంద్రం కనుక భాగ్యరేఖ దానిది ఈ క్రాస్ చేసినప్పుడు 2 సార్లు 3 సార్లు ఈ మెలికగా ఏర్పడినటువంటి ఇటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క మనోభావములు ఎంతసేపు అంటే ఇక్కడ ప్రేమను ఇది కనబరిచిన అది డబ్బుతోటి, సంపదతోటి, ఆర్థిక వ్యవహారాలతోటి, ఈ లావాదేవీలతోటి దీన్ని ముడిపెట్టడం వలన అనేక సమస్యలకు, ఘర్షణలకు, విరోధాలకు కారణమవుతుంది. ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు ఎంతసేపు తమ యొక్క ప్రేమను, అభిమానాన్ని, ఉండేటువంటి రిలేషన్స్ని అన్నింటినీ డబ్బుతో ముడిపెడతారు. ఇక్కడ భార్యాభర్తలనే కాదు, సంబంధ బాంధవ్యాలంటే కుటుంబంలో ఉండేటువంటి సంబంధికులతోటి బంధాలు కూడా ఈ విధంగానే ముడిపడి ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు తరచూ ఘర్షణలకు, వివాదాలకు గురవుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ, శిరోరేఖ సాధారణంగా ఒకే చోట ప్రారంభమవుతాయి. ఇలాగ ఉన్నటువంటి వ్యక్తులతో ఈ హృదయరేఖ కూడా వచ్చి ఒకే చోట ఒకే బిందువులో కలిసినప్పుడు ఇది కొంచెం విపరీత లక్షణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ హృదయరేఖ సహజంగా గురుస్థానానికి కానీ, గురుస్థానానికి శని స్థానానికి మధ్యకి కానీ, లేదా శని స్థానానికి కానీ కొన్ని సందర్భాల్లో, లేదా ఈ గురుస్థానం దిగువ భాగానికి కానీ వెళితే దాని యొక్క సహజ లక్షణాలని పొంది ఉంటుంది. ఈ ప్రేమ, అభిమానం ఇవి. అయితే ఇక్కడ జీవిత రేఖ ఇది జీవితము, ఆరోగ్యము దీన్ని సూచించేటువంటి రేఖ, ఆలోచన, తెలివితేటలను సూచించేటువంటి శిరోరేఖ దీన్ని వచ్చి కలిసినప్పుడు కొంతమంది చేతుల్లో ఇలా ఉన్నప్పుడు ఇది వ్యతిరేకమైనటువంటి భావాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని ఒక రకంగా చెప్పాలంటే ఇలాగ అడ్డుగా ఒక రేఖ ఉండి ఇది లుప్తమైతే దాని యొక్క ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. దీన్ని కొన్ని సందర్భాల్లో ఈ వైద్య పరిభాషలో కంజంక్షనల్ డిఫెక్ట్స్, అది లంగ్స్ కానీ, హార్ట్ కానీ వీటిల్లో కంజంక్షన్ కొన్ని ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. తదుపరి నెమ్మదిగా దీని యొక్క గ్యాప్ ఏమైనా ఉండి ఆ విస్తరించినట్టు కనిపిస్తే దాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఫలితం చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది 3 ఒకే బిందువు దగ్గర ఉండిపోతాయి. ఇలాగ 2 చేతుల్లోనూ ఉండాలి. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కుడి, ఎడమ చేతుల్లో ఉంటే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులను కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయని మనం గమనించటం చెప్పచ్చు. కొంతమంది చేతుల్లో ఈ రేఖ ఇలాగే ఉంటూ అంటే ఈ బిందువుకి దగ్గరికి వచ్చి దీని నుంచి ఒక శాఖారేఖ గురుస్థానానికి వెళుతూ గురుస్థానములో
ఈ రేఖ గురుస్థానానికి ఇలా చేరి ఇక్కడ ఒక క్రాస్ తోటి గురుస్థానంలో ఇంటూ మార్కు. సహజంగా గురుస్థానంలో ఇంటూ మార్కు అది విజయానికి చిహ్నం. ఆర్థికంగాను సామాజికంగాను గౌరవంగాను విజయానికి చిహ్నం. దీన్ని ఈ ఎగువ రేఖ దీంట్లో ఒక భాగం అయిపోయి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి లోపము తగ్గి, అంటే ఆరోగ్య సమస్యల నుండి బయటపడి ఈ హృదయరేఖ ప్రేమ అభిమానము ఈ సంఘంలో ఉండే గౌరవము దీనికి సంబంధించినటువంటిది కనుక అటువంటి విషయాల్లో వీళ్ళు ఆర్థికంగాను సాంఘికంగాను ఎదుగుదలని పొంది విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. అంచేత ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యతిరేకమైనటువంటి విషయాలు కూడా అది క్రమంగా దాని నుంచి ఊర్ధ్వరేఖలు అవి వచ్చినప్పుడు అవి పాజిటివ్గా మారి మనం మంచి శుభ ఫలితాలను పొందుతారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ హృదయరేఖ ఇలా గురుస్థానానికి వెళ్తుంది. వెళ్తూ దీని నుంచి ఒక దిగువ రేఖ వచ్చి ఈ అదృష్ట రేఖ ఈ మధ్య భాగంలో ఎక్కడైనా తెగి ఉండి ఆగిపోయి ఉన్నటువంటి భాగాన్ని ఈ దిగువ రేఖ వచ్చి కట్ చేయాలి. ఇలా దీంట్లో కలిసిపోవడం కాదు, ఇలా కట్ చేసినట్టు ఉంటే ఇది ఇక్కడ ఆగిపోయినట్టు. ఆగిపోవడానికి ముందు ఇది బ్రేక్ చేస్తుంది. అంటే రిలేషను, ఫ్రెండ్షిప్, లవ్ అండ్ ఎఫెక్షను వీటి నుంచి వచ్చినటువంటి వ్యతిరేక భావము వెనక్కి వచ్చినటువంటి రేఖ. సహజంగా యోగము ఇక్కడ ఆగిపోతే దానికి ఇది కారణమవుతుంది. హృదయరేఖ దిగువాయు హృదయరేఖ శాఖ తెగువున్న అదృష్ట రేఖను బ్రేక్ చేసినట్లయితే ఇది ఒక వియోగాన్ని, దుఃఖాన్ని, ఆత్మ న్యూనతాభావాన్ని వీటినన్నిటినీ కలిగించే విధంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఇటువంటి గుర్తు లేదా రేఖ కలిగినటువంటి వ్యక్తుల్ని మనం జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడైనా శుభగుర్తులు ఉన్నాయేమో చూసి వీటిని ఆ ఆత్మ న్యూనతాభావం నుంచి ఏ విధంగా వాళ్ళు బయటపడవచ్చు దానికి తగిన సూచనలు ఇస్తూ తగిన సాధనలు చేసుకోమని చెప్తూ ఉండాలి. ఇటువంటి గుర్తులు, వ్యతిరేక గుర్తులు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సాధకులు, పరిశీలకులు, అధ్యయనం చేసేటువంటి వారు ఇటువంటి విషయాలని కొన్ని జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది చేతుల్లో ఈ హృదయరేఖ, ఇది హృదయరేఖ ఇలా వెళ్తుంది. దీని నుంచి దిగువకు ఒక శాఖ జీవిత రేఖలోకి ఇలా చొచ్చుకుపోయి జీవిత రేఖను తాకి కుజస్థానం వైపు వరకు వెళితే దిగువ రేఖలు ఎప్పుడు కూడా అధోరేఖలు అంటాం. వాటిని అధోరేఖ అంటే ఎంతో కొంత మన యొక్క ఔన్నత్యాన్ని కిందకి లాగుతూ ఉంటాయి. ఊర్ధ్వరేఖ అంటే ఔన్నత్యాన్ని పెంచుతూ ఉంటాయి. ఇక్కడ ఇది బంధుత్వము, ప్రేమ, అభిమానము, బాంధవ్యాలను తెలియజేసేటువంటి హృదయరేఖ. జీవితరేఖ అంటే బ్లడ్ రిలేషన్, రక్త సంబంధికులు. దీన్ని తాకినప్పుడు, దీన్ని కట్ చేసినప్పుడు వీరి యొక్క విపరీతమైన ప్రేమ అవ్వచ్చు, లేదా వ్యతిరేకమైన ప్రేమ అవ్వచ్చు, అభిమానం అవ్వచ్చు. విపరీతమైన చెప్తాం, ఎక్కువ భావాలు ఇటువైపుకు ప్రవహిస్తున్నాయి. దిగువకు ప్రవహిస్తున్నందువలన వాళ్ళు రక్త సంబంధికుల వలన నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కొంతమంది చేతుల్లో ఈ హృదయరేఖ సామాన్యంగా ఉంటూ బుధస్థానము, కానీ బుధస్థానం రవిస్థానములో రెండు సమాంతర రేఖలు, హృదయరేఖ నుంచి విడిపడినటువంటి సమాంతర రేఖలు శిరోరేఖలోకి చొచ్చుకుపోయిన, శిరోరేఖలో మిళితమైన, దీని నుంచి విడిపడిన రేఖలు. ఇటువంటి వ్యక్తులు వీరి యొక్క ప్రేమ అభిమానాల్ని వ్యతిరేక్త
జాతి అంటాం. ఇక్కడ వ్యతిరేక జాతి అంటే స్త్రీలైతే పురుషులు, పురుషులైతే స్త్రీలు, భార్య అయితే భర్తతోటి, భర్త అయితే భార్యకు లోబడి, అంటే భర్త చేతుల్లో ఎలా ఉన్నాయనుకోండి, భార్యకు లోబడి ఉంటుంది తన యొక్క మనస్తత్వం, తన ఆలోచనలు అన్నీని. అదే భర్త చేతుల్లో ఉంటే భార్యకు లోబడి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో రెండు చేతుల్లోనూ మనం రేఖల్ని గమనించి ఫలితం చెప్పవలసి ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇలా ఉంటూ చిన్న చిన్న ఇలాగ కట్స్, అడ్డురేఖలు, అవి సూచనగా ఇంటిని గీసాను నేను. ఎక్కడో 1, 2 ఉన్నా, 3, 4 ఉన్నా, ఎక్కువ ఉన్నా, ఆ వయసులో ఏదో రకమైనటువంటి ఆటంకాలు, ఈ ప్రేమ అభిమానాలు, వీటిల్లో రిలేషన్లో సమస్యలు, చిన్న చిన్న ఉద్రేకాలు, అనారోగ్య సమస్యలు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో హృదయ రేఖ పైన ఏదో ఒక వయసులో చిన్న చిన్న ఐలాండ్స్ ఇలాగ లూప్స్ లాగా ఏర్పడవచ్చు. అవి కొన్ని పెద్దగా ఉండొచ్చు, కొన్ని చిన్నగా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. మొత్తం మీద ఈ లూప్ ఎక్కడైనా కనబడితే ఆ వయసున ఏదో రకమైనటువంటి బంధుత్వ, ప్రేమ, అభిమానం, వీటిల్లో భంగపాటు, ఆలోచనలో వ్యతిరేకత, హృదయ దౌర్బల్యం, అనారోగ్యం, ఇటువంటి సమస్యలను మనం గుర్తించినప్పుడు స్త్రీలైనా పురుషులైనా రెండు చేతుల్లోనూ మనం కంపేర్ చేసి ఆ సమయాన్ని ఇతర రేఖలు అంటే జీవిత రేఖ, శిరోరేఖల, అదృష్ట రేఖల మీద కూడా సమయాన్ని గమనించి అది మనం రిజల్ట్ చెప్పినప్పుడు ఖచ్చితమైనటువంటి ఫలితము తెలుస్తుంది. దానికి నివారణ, దాని నుంచి బయటకు వచ్చే మార్గాలను కూడా మనం సూచించేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి తగిన సాధనలు కూడా చేసి వారి మనస్సుని దృఢపరచుకునేటువంటి అవకాశం చిక్కుతుంది. ఈ విధంగా హృదయ రేఖ మీద మనం అనేక విషయాలు చర్చించవచ్చు. ఈ గోపాల సాముద్రిక శాస్త్రంలో హృదయ రేఖ ఇంకా తదుపరి ఇతర రేఖల గురించి తెలుసుకోవటానికి ఈ ఎపిసోడ్స్ని, ఈ పరంపరని ఇలా కొనసాగిస్తాం. వీటిని మీరు క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి ఏదైనా మీకు డౌట్స్ వచ్చినప్పుడు వీటిని కామెంట్స్ రూపంలో పెట్టండి. సాధ్యమైనంత వరకు వివరణ ఇవ్వటానికి కానీ లేకపోతే తదుపరి ఎపిసోడ్స్లో వాటిని నివృత్తి చేయడానికి కానీ ప్రయత్నం చేస్తాం. ఎంచేదంటే శాస్త్రం అనంతమైనటువంటిది. ఈ గ్రంథంలో రాసినటువంటివి చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాము. అన్నిటినీ ఈ ఎపిసోడ్స్లో డిస్కస్ చేయడానికి సాధ్యం కాకపోవచ్చు. అయినా మీ సూచనల మేరకు అన్నిటినీ చర్చించడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని చూస్తూ ఉండండి, తెలుసుకుంటూ ఉండండి, నేర్చుకోండి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్లో సాముద్రిక శాస్త్రం మీద మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.